గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు పవర్ ఆఫ్ ద జెమ్స్ స్పెషల్ ప్రోగ్రామ్. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యుత్తమమైనది అంటూ ఉంటారు. అందుకే ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు మనం సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటూనే అంటే అలాగే వాటికి పరిష్కారాలు వెతుక్కుంటూ ఉంటే ఆనందంగా ఉండగలుగుతాం. మరి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ముఖ్యంగా రత్నాలు ధరించడం వల్ల రత్న ధారణ వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రసిక్స్ జెమ్స్ వాళ్ళు. అండ్ రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై మానవ జాతకంపై జీవితంపై ప్రభావం ఉంటుందా? జాతకరీత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది అసలు ప్రతి మనిషికి? అలాగే రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందొచ్చా? మరి జాతకరత్న సందేహాలపై కూడా రసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్ట్రోజిమాలజిస్ట్, ఇండియాలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజు, రత్న శాస్త్ర విభూషణ్, రత్న శాస్త్ర శిరోమణి, అలాగే ప్రముఖ ఆస్ట్రోజిమాలజిస్ట్ జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అలాగే సందేహాలన్నింటి కూడా సమాధానాలు తీసుకుందాం. మీకు సందేహాలకి నివృత్తి కావాలి అంటే డైరెక్ట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు. ఒకసారి రజా గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? ఫైన్ సార్, సూపర్. వెల్కమ్ టు అవర్ హెచ్ఎంటీవీ స్టూడియో సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా రత్న ధారణకు సంబంధించి చాలా సందేహాలు ఉన్నాయి మానవాళి మొత్తానికి. ఓకే, వాటిని ఒక్కొక్కటి మనం ఇప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ముందుగా అసలు ఒక సగటు మనిషికి, లేమెన్కి రత్న ధారణ వల్ల కలిగే ప్రధాన ఉపయోగాలు ఏమిటి సార్? ముందుగా ప్రేక్షకులందరికీ ఎంఎం రజా పూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సార్, మీరు అడిగిన చక్కటి ప్రశ్న. నేను ఎన్నో సందర్భాలు చెప్పాను దీని గురించి. రత్నాధారణ వల్ల వచ్చే లాభాలు ఏంటని చెప్పి, మొదటిగా ఏదైతే మార్కెట్లో దొరకో వస్తువులు అలాంటిది మనిషి లోపల ఉంటుంది కదా, తన నైపుణ్యాలు కావచ్చు, సామర్థ్యాలు కావచ్చు, స్కిల్స్ కావచ్చు, తన టాలెంట్ కావచ్చు, అవన్నీ డెవలప్ చేయడమే రత్నాలు. నంబర్ 1. దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి? ప్రేక్షకులు మీరు వినండి. రత్నాలు ఎందుకు పెట్టుకుంటున్నాము? ఎంతో మంది లక్ కోసం మనం అనుకుంటారు. ఓకే, అది కూడా ఉంది, లక్ ఫ్యాక్టర్ కూడా ఉంది. లక్, అదృష్ట బలం కోసము, ఫేట్ మార్చేదానికి అని రకరకాలు అనుకుంటారు. అవన్నీ దానికి ఉన్నాయి. కానీ ముఖ్యంగా దీని నుంచి కలిగే లాభాలు వచ్చేసి మనిషి బుద్ధి పెరుగుతుంది. అంటే ఎన్ఎస్ఎస్ అవర్ ఇంటెలెక్చువల్ అబిలిటీస్, మన ఉండే తెలివి కావచ్చు, మన ఉండే టాలెంట్ కావచ్చు, అది యాక్టివేట్ అవ్వడం, అది పని చేయడం. ఎందుకంటే బై బర్త్ ప్రతి ఒక్క మనిషి కూడా మంచి నైపుణ్యాలతో పుడతాడు. అవును. కొంతమంది డెవలప్ చేసుకొని ముందుకెళ్ళిపోతారు, కొంతమంది డెవలప్ అవ్వదు. అవును సార్. అదే డెవలప్మెంట్ కోసము, యాక్టివేట్ కోసము ఇది ప్రధాన దీనిలో వచ్చే ఎఫెక్ట్ వచ్చేసి మనిషిలో ఉండే తెలివితేటలంతా పెరగడం కానీ, ఆయన ఇంటెలిజెంట్ అబిలిటీస్ పెరగడం కానీ, ఆయన అబిలిటీ ఇది పెరిగిపోతుంది. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మతి మరపు అంటారు కదా, కొంచెం మెమొరీ స్ట్రాంగ్ అవ్వడం. మతి మరపు ఏమైనా సమస్య ఉందంటే దానికి బయటికి రావడము, మీ మెమొరీ జ్ఞాపక శక్తి స్ట్రాంగ్ అవ్వడం. నంబర్ 3 వచ్చేసి డిసిషన్ మేకింగ్ పవర్, నిర్ణయం తీసుకునే శక్తి ఉంటుంది, చాలా క్రూషియల్, అది స్ట్రాంగ్ అవ్వడం మనిషికి. ఇది కూడా లాభం వస్తుంది రత్నధారణ. ఇది ఇంకా ముందుకు వెళితే ధైర్యం అంటే కరేజ్ పెరగడం, యాక్టివేట్ అవ్వడం. ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం అంటే అట్రాక్షన్ ఆఫ్ వెల్త్. ఇన్ని రకాల లాభాలు. అంటే మనిషి ఏమనుకుంటారు, ఏదో రత్నం పెట్టుకుంటున్నాం, పెళ్లి అవ్వడానికి పెట్టుకుంటాం కానీ పెళ్లి అయిపోతుందని అనుకుంటారు. అలా కాదు. ఒక రత్నం పెట్టుకుంటున్నాం అంటే దీనివల్ల వచ్చే నానా రకాల లాభాలు ఉన్నాయి. అది అర్థం చేసుకుని పెట్టుకోవాలి. అదే కదా మా ప్రధాన మోటో, అదే కదా రాశి జెమ్స్ది. వచ్చే వాళ్ళకి క్లియర్ గా వాళ్ళకి అర్థం వచ్చేలాగా తెలియచేయడము, రత్నాలు బెనిఫిట్ ఏంటి, వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మంచి వరం రూపం రత్నాలు. ఈ నేచర్లు, ఈ ప్రకృతిలో ఉండే నానా రకాలు వరాల్లో దీనికి నంబర్ 1 వరం అంటారు. ఎందుకంటే మనిషిలో సామర్థ్యం యాక్టివేట్ చేసేది సార్ శక్తి దీంట్లో. అలా ఉంది కాబట్టి మాలో ఉండే చూడండి, మెమొరీ పవర్ కి ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా? జ్ఞాపక శక్తికి ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా? లేదు. నిర్ణయం శక్తికి ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా? ధైర్యం కోసం ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా? ఆత్మవిశ్వాసం టాబ్లెట్ ఏమైనా ఇవ్వగలుగుతారా? సంకల్ప బలం టాబ్లెట్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఇవన్నీ మనిషి లోపల నుంచి బయటికి రావాలి. సో ఇది ఒక మంచి మెడిసిన్ గా ఉపయోగపడుతుంది. మంచి మెడిసిన్ గా చూడు. మెడిసిన్ 2 రకాలు ఉంటుంది. ఒకటి మ్యాన్మేడ్ అంటారు, అంటే జనాలు తయారు చేయడం, డాక్టర్ అంటే వేదులు తయారు చేస్తారు. ఇది దేవుడు తయారు చేసిన మెడిసిన్ అంటారు. జెమ్స్ ఈజ్ ఏ మెడిసిన్ ఆఫ్ గాడ్. ఇంతకు ఒక మాట చెప్పాను నేను, అట్రాక్షన్ ఆఫ్ వెల్త్. వెల్త్ అనే అర్థం ఏంటి? నాట్ ఓన్లీ మనీ,
మంచి మీకు బంధువులు కావచ్చు, మంచి ఫ్రెండ్షిప్ కావచ్చు, మంచి రిలేషన్ కావచ్చు, మంచి వాతావరణం కావచ్చు, మంచి హ్యాపీనెస్ కావచ్చు. ముఖ్యంగా ప్రేక్షకులు రత్న ధారణ వల్ల వచ్చే లాభాలు వచ్చేసి పాజిటివిటీ అండ్ హ్యాపీనెస్. టోటల్ గా మంచి జీవితం, పాజిటివిటీ అండ్ హ్యాపీనెస్. సూపర్ సార్. ఇలాంటి ఎన్ని రకాల లాభాలు ఒక రత్నం వల్ల ఉంటాయి. షూర్ సార్. మనకి కాలర్స్ ఆల్రెడీ లైన్ లో తీసుకుంటాం సార్, తీసుకుంటాం. వేణుగోపాల్ గారు హైదరాబాద్ నుంచి. హలో హలో వేణు గారు. సార్ గుడ్ మార్నింగ్ వేణుగోపాల్ గారు, బాగున్నారా సార్? ఎవరి గురించి సార్? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రజక్ సార్, నమస్కారం సార్. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, బాగున్నారా? సార్ నా పేరు వేణుగోపాల్ సార్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 30 సెప్టెంబర్ 1977 సార్. 30 సెప్టెంబర్ 1977. 09 1977 సార్. టైమింగ్ చెప్పండి. టైమింగ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చెప్పగలుగుతారా మీరు? ఒక సుమారు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అని? కరెక్ట్ గుర్తులేదు సార్. ఇది హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ లో పుట్టారు. ఇంకా తెలియచేయాలంటే ఇప్పుడు మార్నింగ్ అని చెప్పారు, కానీ చెప్పొచ్చు. కానీ ఈ శాస్త్రంలో అక్యురేట్గా నా జీవితం, ఎందుకంటే ఈ విద్యకు వచ్చేసి మిర్రర్ ఆఫ్ మ్యాన్ అంటారు. అంటే అర్థం లాంటిది, ఒక క్లారిటీ కోసం. ఏ విధంగా స్కానింగ్ చూసి డాక్టర్ చెప్తారు లోపల ఎలా ఉంది ఏముందని చెప్పి, అది సేమ్ మేనరు మన జీవితం గురించి ఒక మిర్రర్ లాంటి మాకు చూపిస్తుంది. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? నువ్వు ఏంటి, నువ్వు ఏం చేస్తే బాగా పడతావు, ఎలాంటి టైంలో ముందుకు రాగలుగుతావు, నీకు ఏది కలిసి వస్తుంది, నీ హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటాయి, రిలేషన్షిప్ ఎప్పుడు వస్తావు, మ్యారేజ్ ఎప్పుడవుతుంది, పెళ్లి లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండిపోతుంది, ఎంతమంది పిల్లలు ఉంటారు, పిల్లలు ఏ విధంగా ఉంటారు, బాగుంటారా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా, రకరకాల ప్రశ్నలకి ఈ విద్య వాళ్ళకి ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. ఎనీవి వేణుగోపాల్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు సెప్టెంబర్ 30, 1977. మార్నింగ్ టైం తీసుకుంటే ఆయన పుట్టినరోజు శుక్రవారం జన్మించారు. నక్షత్రం వచ్చేసి భరణి, మేషరాశిలో జన్మించారు. లగ్నం కూడా చూసుకుంటే తులా లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శుక్రుడు చూసుకుంటే లాభంలో, అంటే 2014 నుండి కంటిన్యూస్గా విఫలంకి ఆయన గురి అవుతున్నారు. అంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రయత్నాలు చేసుకుంటే ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు, కష్టపడుతున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. డెవలప్మెంట్ ఆగింది, ఆందోళన, ఒక రకమైన బాధ, ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఇందుకు చెప్పాను కదా, మతి మరుపు ఉంది, అండ్ నిర్ణయం తీసే శక్తి కూడా కోల్పోయారు, హెయిర్ ఫాలింగ్ ఉంది, అన్ని ఆటంకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆగింది, ఎదగలేకపోతున్నారు, ఎవరు సపోర్ట్ లేదు. ఇవన్నీ కారణాలు ఏంటంటే భాగ్యాధిపతి బుధుడు వీక్ ఉన్నాడు. బుధ గ్రహానికి ఏమంటారు? బుద్ధికారక, వృత్తికారక. బుద్ధి అనేసరికి మన సామర్థ్యాలు, మన స్కిల్స్, మన ఇంటెలెక్ట్, మన టాలెంట్, ఇవన్నీ నడిపించాడు. బుధగ్రహం అవుతాడు. ఇది వీక్ అవుతే లైఫ్లో దెర్ ఇస్ నో క్లారిటీ అంటారు, చాలా డిస్టర్బ్ అవ్వడం. వృత్తి అనేసరికి ప్రొఫెషన్, అంటే ఆయన చేసే వ్యాపారంలో, చేసే ఆయన వృత్తిలో కానీ అన్ని ఆటంకాలు రావడం, డెవలప్మెంట్ ఆగకపోవడం, ముందుకు రాలేకపోవడం, ఎదగలేకపోవడం అంటారు. నెంబర్ 2 వచ్చేసి బుధగ్రహానికి వాణికారక. వాణి అనేసి వాయిస్ అంటారు కదా, మన కమ్యూనికేషన్ కావచ్చు, జ్ఞానము, మా మాటలు కావచ్చు. అంటే మాటలో ఒక తిహి ఉండాలి, ఒక సరస్వతి అంటారు కదా, అలా ఉండాలి. అది లేకపోతే మీరు 80%కి మీరు కన్విన్స్ చేయలేరు. మీరు ఇప్పుడు జీవితంలో సక్సెస్ పొందాలంటే కమ్యూనికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటారు. అందులో కూడా మీరు మీ కన్వర్జేషన్ వల్ల మీకు కన్విన్స్ చేయగలుగుతారు. మీ కన్వర్జేషన్ సరిగా లేకపోతే మీరు హౌ టు కన్విన్స్, ఈ సమస్య ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు వెనుకలు నడుస్తున్నాయి. సో ఏం చేస్తే బెటర్ చెప్తాను. ఇప్పుడు వీరుకున్నాడు దాంతో పాటు లగ్నాధిపతి శుక్రుడు వీరుకున్నాడు. శుక్రగ్రహానికి ఏమంటారు? వీనస్ ది ప్లానెట్ ఆఫ్ రిలేషన్ అండ్ మనీ అంటారు. రిలేషన్ అనేసరికి బంధువులు కావచ్చు దూరం అయిపోతారు, డబ్బు కూడా దూరం అయిపోతుంది. మనీ ఈజ్ ఎనీమీ అంటారు. వేణుగోపాల్ గారు, మీ జీవితంలో ఆర్థికపరమైన సమస్య ఉంది, అప్పులు పాలైపోయి ఇన్ని రకాల కష్టాలు మీరు చూస్తున్నారు. ఇది ఇంకా ముందుకు వెళ్తాయి, దానికి మీరు ఆపాలి. ఆపేదానికి బుధగ్రహానికి బలం పెంచాలి, శుక్రగ్రహానికి బలం. మీరు అడిగేది ఏం చేయాలని చెప్పి, బుధగ్రహానికి బలం పెంచాలి, దాంతోపాటు శుక్రగ్రహానికి బలం పెంచాలి. దానికోసం ఒకటి గరుడ పచ్చ ఎమరాల్డ్ అంటారు, అలాంటి శక్తి దీంట్లో ఉంది, ఒక 4 క్యారెట్. దాంతోపాటు వైట్ సఫైర్, శ్వేత పుష్యరాగం, ఈ 2 రత్నాలు కలిపి పెడితే తప్పకుండా మీ ఇంటెలెక్ట్ అబిలిటీస్ స్ట్రాంగ్ అవ్వడము, మీ సామర్థ్య స్కిల్స్ స్ట్రాంగ్ అవ్వడము, యాక్టివేట్ అవ్వడము, మీ బుద్ధి బలం బాగా పనిచేయడము, మీ వృత్తిలో ముందుకు రావడము, వ్యాపారం ముందుకు వెళ్ళడము, మీ మాటల్లో మంచి ఒక తిహి రావడము, దాంట్లో ఎఫెక్టివ్నెస్ రావడము అన్ని ఉంటాయి. డెఫినెట్లీ. సో ఆ విధంగా ఉంటాయి. 2 పెద్ద లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్. ఎస్ సార్. మనకి కాలర్స్ లైన్ లో ఉన్నారు. లక్ష్మీ నరసింహాచారి మహబూబ్ నగర్ నుంచి. హలో హలో
ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. మహబూబ్ నగర్ నుంచి చేశారు ఆయన కాల్, మళ్ళీ మాట్లాడదాం సార్. మామూలుగా సాధారణ జీవితంలో ఒక ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు, కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఫ్యామిలీకి అంటే కుటుంబ పెద్ద చాలా కీలకం, తండ్రి. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎందుకో ఫ్యామిలీ సరిగ్గా ముందుకు వెళ్ళట్లేదు, మీరు చెప్పినట్టుగా అన్ని విధాలుగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్న సందర్భంలో ఫ్యామిలీ హెడ్, కుటుంబ పెద్ద మీ దగ్గరకు వచ్చి ఏమైనా రత్నధారణ చేస్తే కనుక టోటల్ ఫ్యామిలీ ఏమైనా సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే ఆయన ఈ ప్రశ్నకి నాకు మీరు కొంచెం టైం ఇవ్వాలి. డెఫినెట్లీ కొంచెం కాలర్స్ ఉంటే వెయిట్ చేపిద్దాం. అందరూ జనాలకి మా ఆన్సర్ వెళ్ళాలి. అవును, డెఫినెట్లీ సార్. అంటే ఒక ఫ్యామిలీ అర్థమైంది సార్, ఎందుకంటే మీరు అడిగిన చాలా కీలకమైన ఒక కీ పాయింట్. ఇప్పుడు ఆయన సరిగ్గా ఉంటే అర్థమైంది, టోటల్ ఫ్యామిలీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను టీచ్ చేయాలంటే జీవితం వచ్చేసి ప్రతి ఒక్క మనిషి లైఫ్ లో కూడా ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది. అవునండి. నంబర్ ఫస్ట్ యాంగిల్ వచ్చేసి తన వ్యక్తిత్వం, తన పర్సనాలిటీ, తన సంబంధం ఇచ్చింది అంటారు. నంబర్ 1 ఫస్ట్ యాంగిల్. నంబర్ సెకండ్ యాంగిల్ వచ్చేసి ఇంటర్ కనెక్టెడ్ డెస్టినీ అంటారు. అంటే ఇంటర్ కనెక్టెడ్ డెస్టినీ, దట్ ఈస్ కాల్డ్ ఆయన నుంచి కుడిచిన ఆయన జీవితం, భార్య, తన పిల్లలు. సెకండ్ యాంగిల్. నంబర్ థర్డ్ యాంగిల్ వచ్చేసి మేనిఫెస్టో అంటారు. మేనిఫెస్టో అనేసరిగా నాకు ఇల్లు కావాలి, నాకు కార్ కావాలి, నాకు మంచి ఉద్యోగం ఉండాలి, మంచి డబ్బు ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి అనుకుంటాడు. అంటే దట్ ఈస్ కాల్డ్ ట్రయాంగిల్ అంటారు. ఈ 3 యాంగిల్లో ఈ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ కూడా వీక్ ఉన్న మనిషి లైఫ్ సక్సెస్ పొందలేడు, చాలా ఇబ్బందిగా ఉంటాడు. ఎనీవే, ఈ మీరు అడిగిన ప్రశ్నకి ప్రతి ఒక్క పర్సన్ కూడా తన కుటుంబానికి ముఖ్యమైన పిల్లర్ అంటారు. ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆయనే కదా. మెయిన్ పిల్లర్ వీక్ అయిపోతే మొత్తం కింద పడిపోతుంది. ఇప్పుడు ఎంతమంది అనుకుంటారు నా ఫెయిల్యూర్ అంటే దట్ ఈస్ నాట్ మై బిలాంగ్స్ టు మీ ఓన్లీ, దట్ ఈస్ బిలాంగ్స్ టు మై ఫ్యామిలీ. బికాస్ నా వల్ల వచ్చి నాకు ఉండే కష్టాలు, నేను ఫెయిల్యూర్ అవుతే నా వెనక నా భార్య బాధపడుతుంది, నా పిల్లలు బాధపడతారు. ప్రేక్షకులు ఒక్కొక్క మాట మీరు థింక్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కావచ్చు, నేను ఇచ్చే మీకు క్లారిటీ కావచ్చు, ఇలాంటి గూగుల్లో కాదు, ఇంకెవరు చెప్పలేరు. ఎందుకంటే ఇది అనుభవం. దాదాపు మా ఫ్యామిలీ నుంచి వచ్చిన ముత్తాత గారు, తాతగారు, పెదనాన్న గారు, నాన్నగారు, ఐఎమ్ ద 4th ఇన్ మై ఫ్యామిలీ. ఈ లైఫ్ వాళ్ళు ఇచ్చిన భాషని జనాలకు ఇస్తున్నాను. ఎనీవే, సో ఆ విధంగా ఈ ట్రయాంగిల్ లైఫ్ సెట్ చేసుకోవాలంటే ద ఓన్లీ వన్ వే, ఈ విద్య ద్వారా తెలుసుకొని రత్నాల ద్వారా బలం పెంచుకుంటే లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. అర్థం ఏమవుతుంది? వాట్ ఇస్ ద కన్క్లూజన్? మార్కెట్ లో ఇప్పుడు నిద్ర కావాలి అని ఎవరో ఇవ్వగలుగుతారా మీకు? నాకు ఆకలి కావాలి అని ఎవరైనా ఇవ్వగలుగుతారా మీకు? అంటే మనిషి డబ్బు వల్ల మంచి కొనుక్కోవచ్చు, మంచి బెడ్ కొనుక్కోవచ్చు, నిద్ర కొనుక్కుంటారా అయినా? అంటే మంచి ఫుడ్ కొనవచ్చు కానీ మంచి ఆకలి కొనుక్కుంటారా? ఇలాంటి అన్ని వచ్చేది రత్నాలు అండి. అలాంటి పవర్ దీంట్లో ఉంది. ఎందుకంటే మనిషి లోపల సైంటిఫిక్ తెలియచేయాలంటే మనిషి లోపల ఒక సూక్ష్మ శక్తి అంటారు. సూక్ష్మ, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ అంటారు. అది వీక్ అయిపోతే అన్ని నెగటివ్స్ ఇన్వాల్వ్ అయిపోతాయి. కానీ ప్రతి ఒక్కరికి ఎనర్జీ ఉంటుంది, 100% ఉంటుంది. చెప్పాను కదా, ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి ప్రపంచంలో విజయం పొందడానికి పంపించాడు. వచ్చిన మనిషి కూడా ఒకటే లక్ష్యము, నేను విజయం పొందాలి. ఆయన విఫలం ఎందుకు? ఒకరు సక్సెస్ ఒక క్లాస్ రూమ్ లో ఒక 100 మంది స్టూడెంట్స్ లో ఒకరు ర్యాంక్ ఒకరు ఫెయిల్ ఎందుకు? అంటే ఆయన అబిలిటీ వీక్ అయింది. అంటే ఆయన గ్రహాల బలం తగ్గిపోతే అక్కడ మైండ్ సరిగా పనిచేయదు. దెర్ ఇస్ నో అట్రాక్షన్ ఆఫ్ వెల్త్. మంచితనానికి లాగలేకపోతున్నాడు, చాలా ఆ చరిష్మా వెళ్ళిపోయింది. రియల్లీ వండర్ఫుల్ సార్, చాలా బాగా చెప్పారు. అంటే సార్ మీరు చెప్తుంటేనే నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. మీరు చెప్తున్న దాంట్లోది స్టూడెంట్స్ అన్నారు, సాధారణంగా చిన్నపిల్లలకి ఏ వయసు నుంచి రత్నధారణ చేయడం అనేది మంచిది? చిన్నపిల్లలకు కూడా రత్నధారణ అనేది ఉంటుందా? అంటే వాళ్ళ చదువు విషయంలో కానీ, వాళ్ళ ముఖ్యంగా హెల్త్ విషయంలో కానీ, చాలా చిన్న వయసు నుంచే చాలా పెద్ద పెద్ద సమస్యలు బాధపడుతూ ఉంటారు. పుట్టిన తర్వాత ఇప్పుడు ఈ నవగ్రహాల్లో ప్రతి ఒక్క గ్రహంకి ఒక సంచారం ఉంటారు కదా, ట్రాన్సిట్ ఉంది. అవునండి. ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేదానికి చంద్రగ్రహం 2.5 days తీసుకుంటాడు. అవును. రవి గ్రహానికి 1 month పడుతుంది. శుక్ర గ్రహానికి 1 month 1 to 40 days అంటారు. కుజ గ్రహానికి 45 days. గురు గ్రహం అనేసరికి ఇట్స్ టేక్ 1 year. రాహుకేతులు 1.5 year, శని అండ్ శని గ్రహం 2.5 years. అంటే ఈ టోటల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈ నవగ్రహాలు ఉన్నాయి కదా, ఈ సంచారము 2.5 year లో అయిపోతుంది మనిషి పైన. అంటే ఆఫ్టర్ 2.5 years ఈ గ్రహ సంచారం అంతా అయిపోయినాక ఆ ప్రభావం మనిషిలో వచ్చిన తర్వాత ఆయన రత్నం పెట్టచ్చు. దట్ ఈస్ కాల్డ్
3 years నుంచి రత్నం పెట్టుకోవచ్చు. ఈ గ్రహాల ప్రభావం ఉంటది కదా, చంద్రగ్రహము, రవి గ్రహము, కుజగ్రహం, శుక్రగ్రహము, గురు గ్రహం, రాహు, కేతు అని శని అంటారు కదా, ఎన్ని రకాల గ్రహాల ప్రభావం మనిషి మైండ్. 12 years దాటితే తప్ప పిల్లలకి జాతక ప్రభావం కానీ లేకపోతే ఇటువంటి గ్రహాల ప్రభావం కానీ ఉండదని చాలా మంది చెప్తూ ఉంటారు. అఫ్ కోర్స్ అయినప్పటికీ మీరు 3 years నుంచి అంటున్నారు. సో అంటే పిల్లల నుంచి కూడా మనం వాళ్ళ యొక్క రాశి నక్షత్రాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఈ ప్రకృతి నుంచి ఏదైతే ఆహారం మేము పొందుతున్నాము, వాటర్ తాగుతున్నాము, ఫుడ్ తింటున్నాము, అవన్నీ మా పైన ఇంపాక్ట్ ఉంది కదా. అవును, డెఫినెట్లీ 3 years పిల్లలు కూడా ఫీవర్ వస్తుంది కదా, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి కదా. అలాంటి కాదు 12 years తర్వాత అనేసరికి 13 అనేసరికి టీనేజర్స్ లో కొంచెం ఎదిగే ఏజ్ కాబట్టి అది బాగా ప్రభావం ఉందని చెప్తారు. కానీ చిన్న ఏజ్ కూడా రత్నం పెట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా, 2.5 years కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అక్కడ రత్నం పెట్టచ్చు. వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, ఆయన మెంటల్ క్లారిటీ బాగుండాలి. ఎంతో మంది ఉంటారు పిల్లలు కొంచెం డిజేబుల్ గా పుడతారండి, వాళ్ళు మెంటల్ క్లారిటీ ఉండదు, మాటలు సరిగా ఉండవు, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోతుంది, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. ఎంతో మంది ఉన్నారు చూసేయాలి అంత ప్రాక్టికల్ గా. అలాంటి అవసరం ఉంది కదా. టిల్ 12 years వెయిట్ చేస్తే అవుతుందా? దేవుడి చిన్న మంచి వరం కదండి ఇది. ఇప్పుడు మా ఫ్యామిలీ కానీ మా కుటుంబం కానీ ఇంకా తయారు చేసింది కాదు కదా, ఉండే విద్యని ఇంకొంచెం కొంచెము మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా మా ఫ్యామిలీ చెప్తుంది. సౌత్ ఇండియాలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా రత్నం గురించి అవగాహన ఉందని దాని వెనక మా ఫ్యామిలీ చాలా కష్టపడింది. ఈ మాట తెలియాలంటే కొత్త ఎవరైనా వ్యూవర్స్ ఉంటే వాళ్ళకి ఫ్రమ్ లాస్ట్ 20 years నేను అదే చెప్దాం అనుకున్నా, మీతో పాటు 20 years చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ వన్ మోర్ థింగ్, ముఖ్యంగా కాసేపు మహిళల గురించి మాట్లాడుకుందాం. మహిళ చాలా మూలం, చాలా కీలకం ప్రతి ఫ్యామిలీకి. ఓకే సార్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, తండ్రి ఆయనే లాక్కొస్తూ ఉంటాడు ఫ్యామిలీని. అవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు ఇద్దరూ వర్క్ చేస్తే తప్ప నడవని పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్లో ఉన్న మహిళ పరిస్థితి ఏంటి? ఒక మహిళ తనకున్న సమస్యలకి, తన ఫ్యామిలీ సమస్యలు తీరడానికి రత్నధారణ చేయడం ఎంతవరకు ఉపయోగం? వారికి ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయి? ఏ విధంగా సార్, రత్నాల్లో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, ఈక్వాలిటీ. యాజ్ ఏ ఉమెన్ అంటారు, మానవులుగా పుట్టారు మీరు. ఒక స్త్రీ కావచ్చు, మీరు పురుష కావచ్చు, ప్రతి ఒక్కరికి సమానంగా అవసరం ఉంటది. ఇంకోటి తెలియచేయాలి, అడిగలే మాట. కొంతమంది ఉంటారు, ఏజ్ అయిపోయింది 70 years 80 years, నాకేముంది, నా లైఫ్ అయిపోయింది కదా, వదిలేండి అనుకుంటారు. అలాంటి కూడా ఎక్కువ అవసరం ఉంటది. ఎందుకంటే నా ఇంపాక్ట్ నా పిల్లల పైన పడుతుంది. రూట్ బాగాలేకపోతే బ్రాంచెస్ కూడా కష్టం పడతారు కదా. ఆబ్వియస్లీ బుడం బాగాలేకపోతే, ఏరు బాగాలేకపోతే చెట్టు ఎలా బాగుంటుంది? ప్రేక్షకులు ఈ మాట నుంచి బయటకు రావాలి. ఎంతమంది వస్తారండి, సార్ నాది ఏముంది సార్, అయిపోయింది నా లైఫ్, మా పిల్లలు అంటారు. 90% జనాలు దోషము వాళ్ళ పిల్లలకి ఇబ్బంది పెడుతుంది. ఈయన దోషం చెప్పాను కదా, మేము ట్రయాంగిల్ అనేసరికి నా వ్యక్తిత్వము నంబర్ సెకండ్ వచ్చేసి ఇంటర్ కనెక్టెడ్ డెస్టినీ. దట్ ఈస్ కాల్డ్, నా నుంచి కూడిచిన నా కుటుంబము, నా ఇంపాక్ట్ పిల్లల పైన పడుతుంది. నాగదోషం నాకుంది, సర్పదోషం నాకు, నా పిల్లలు బాధపడతారు అంటే నా ఫ్యామిలీ బాధపడుతుంది. సో ఆ విధంగా ఈ నుంచి బయటకు రావాలి. అవగాహన లేదండి, తెలియచేయాలి. లిటిల్ బిట్ నాలెడ్జ్. అంటే అబౌవ్ 60 years వాళ్ళు కూడా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా 80 బతుకునే వరకు ఎవరైతే ఆహారం తీసుకుంటారు, మెడిసిన్ తీసుకుంటారు కదా, యాజ్ లైక్ ఏ మెడిసిన్ కదా సార్. 80 years మెడిసిన్ తీసుకుంటారు కదా మీరు. ఎవరైతే మందు తీసుకుంటారో, మెడిసిన్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఇది అవసరం ఉంది. అండ్ సార్, చాలా చాలా కీలకమైన ప్రశ్న. అంటే అందరికీ కూడా బాగా రిలేట్ అయ్యేది, అందరూ బాగా తెలుసుకోవాల్సింది, మీరు చెప్తే వినాల్సింది. వాళ్ళు వృత్తికి సంబంధించి అంటే జాబ్ పరంగా చాలా చాలా అంటే అన్స్టేబుల్గా ఉండడం, ఒక సంతృప్తి ఉండకపోవడం, ఒక సాటిస్ఫాక్షన్ ఉండకపోవడం, ఇలా చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మా సమాజంలో 90% విఫలానికి ముఖ్యమైన కారణం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. తెలుసుకోకుండా చాలా బాధపడతారు. ఎంతో మంది డిగ్రీ చేశారు, మాస్టర్ డిగ్రీ చేశారు, చూసేదానికి అందంగా ఉన్నారు, స్మార్ట్ గా ఉన్నారు, కానీ జాబ్లెస్. అర్థం చేసుకున్నారా? ఎందుకు అని చెప్పి అర్థం చేసుకున్నారా? అసలు మీకు జాబ్ ఉందా, వ్యాపారం ఉందా? ఒకవేళ జాబ్ ఉంటే ఎలా సెక్టారు? నాకు గవర్నమెంట్ జాబే కావాలని ఎంతో వెయిట్ చేస్తారు, ఏజ్ వెళ్ళిపోతుంది ముందుకి, తర్వాత ఇటు కాక అటు కాక లైఫ్ లో చాలా బాధపడతారు. అలా నువ్వు చెప్తున్నావు కదా, ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య. మీ గ్రహాలు తెలియచేస్తే మీకు ఏం చేస్తే మీరు బాగా పడతారు, మీరు ఎలా ముందుకు రాగలుగుతారు, మీకు ఏది కలిసి వస్తుంది, వాట్ ఈజ్ యువర్ ఎబిలిటీ, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ యువర్ టాలెంట్, మీరు ఏం చేస్తే బాగా ముందుకు రాగలుగుతారు. ఈ ప్రపంచం ఇన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి కదా,
ఇన్ని రకాల వ్యాపారాల్లో అసలు మీకు ఏది కలిసి వస్తుంది అది కూడా ఇంపార్టెంట్ ఉంది కదా సార్. అవునండి. అదే మీరు అడిగిన ప్రశ్నకి 90% ముఖ్యమైన కారణం ఫెయిల్యూర్ కి వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. తెలియకుండా వెయిటింగ్ లో చాలా బాధపడతారు. ఒక ఇంట్లో చెట్టు వచ్చేది అనుకోండి, చెట్టు వచ్చేస్తే ఇవాళ దానికి పీకి పారేయాలి, అది వదిలేస్తే లేదు మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ నేను జిమ్ చేసి బాడీ వచ్చి నేను పిచ్చానంటే మాకిన బలం అదైపోతుంది, మహావృక్షం అయిపోతుంది. ఈ మాట ఏం చెప్తున్నాను, మా కష్టాలకి ఇవల్ల మేము నిర్ణయం తీసుకోవాలి. రేపు చూద్దాం. ఎంతమంది ఉంటారు, ఎందుకంటే మేము ముందుకు రాలేదంటే సార్ వెయిట్ చేశాం సార్, నా అదృష్ట బలం అనుకున్నాను, పరిచయం అనుకున్నాను, రకరకాల అనుకున్నాను, ఏదో ఉండవచ్చు, ఒకసారి అనుకోవచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా. ఇంకా ముఖ్యం మీరు అడిగే ప్రశ్న ఇది, మ్యారేడ్ లైఫ్ లో ఇద్దరు మంచిగానే ఉంటారు, కొన్ని రోజులు కొంచెం గొడవ పెట్టుకొని సెపరేషన్స్ 3 years 4 years. మ్యారీడ్ లైఫ్ గురించి దాని గురించి కూడా నా దగ్గర క్వశ్చన్ ఉంది. అంతకంటే ముందు మనకు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, లక్ష్మీ నరసింహాచారి మహబూబ్ నగర్ నుంచి. హలో. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే సార్, నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. మీ గురించేనా? అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. అసలు నాకు ఎందుకు ఫోన్ చేయాలనిపించింది, చక్కగా కలిసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు లక్ష్మీ నరసింహాచారి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి May 9, 1966. May 3 May 9th May 1966. Yes sir. టైమింగ్ సార్? 9/5/66. ఓకే 9/5/66. సమయం పుట్టిన సమయం చెప్పండి. 3:05 PM. 3:05 సార్. మధ్యాహ్నం 3:05 పుట్టారు సార్. ఎక్కడ పుట్టారు సార్ మీరు? గండ్రావుపల్లి, కొల్లాపూర్ టిక్యూ, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో జన్మించారు సార్. పుట్టిన రోజు మీరు ఆదివారం జన్మించారు? ఆదివారం కాదు సార్, సోమవారం. అంటే మీరు 3:05 PM ఇచ్చారా మీరు? PM అండి. ఓకే PM. ఓకే, ఒక్క నిమిషం సార్. ఎస్ సార్, మండే జన్మించారు మీరు. అవును సార్. పూర్వాషాఢ నక్షత్రము, ధనుసు రాశిలో. కన్యా లగ్నం వచ్చింది సార్. చాలా తెలివి ఉన్నాయి, వెరీ హార్డ్ వర్కర్ పర్సనాలిటీ అంటారు, చాలా కష్టాన్ని పనిచేస్తారు, అందరికి సాయం చేస్తారు, చాలా మంచి మనసు ఉంది, దైవభక్తి ఎక్కువ ఉంది, భావోద్వేగాలు ఎక్కువ ఉన్నాయి మీకు. యూఆర్ గివింగ్ వాల్యూ టు అదర్స్, అంటే దట్ మీన్స్ గాడ్లీ మ్యాన్ లాగా, అంటే ఒక జమ్ ఆఫ్ ఏ పర్సన్ అంటారు కదా, జమ్ ఆఫ్ ఏ పర్సన్. అలాంటి తెలివిలు, అలాంటి క్వాలిటీస్ మీ జాతకంలో చూపిస్తున్నారు. మంచి గురువు అంటారు, మంచి ఒక టీచరు, మంచి ఒక లెక్చరరు, మంచి గురువు స్థానం అంటారు. ఇలాంటి స్థానం జాతకం చూపిస్తుంది. కానీ 2017 నుండి కొంచెము డౌన్ఫాల్ అంటారు, ఆటంకాలు ఎక్కువ ఎదురవుతున్నాయి, అన్ని ఆటంకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆగింది, ఎదగలేకపోతున్నారు. పంచమాధిపతి శని వీక్ అయ్యాడు. పంచమాధిపతి అనేసరికి హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు కదా, మీరు అనుకున్నది కావచ్చు, ఎవరితోనైనా మీరు మంచి పార్ట్నర్షిప్లో కావచ్చు, నష్టాలు పోవడం, ఎక్కువ టెన్షన్స్ రావడం, ఆటంకాలు రావడం, ఎవో డిస్టర్బెన్స్ చేస్తే ప్రతి ఒక్క పని డిలే అవుతుంది. ఎందుకంటే 5th house బిలాంగ్స్ టు సాటర్న్ అనేసరికి శని హిస్చరా అంటే వెరీ స్లోలీ అంటారు, చాలా డిలేగా ముందుకెళ్ళడము, పని డిలే చేయడము, ఇలాంటి గ్రహంగా పట్టి చాలా డిలే అవుతున్నాయి, వర్క్ అంతా ఆటంకాలు వస్తున్నాయి మీకు. సో మీ జాతకంలో పంచమాధిపతికి బలం పెంచుకోవాలి. దాంతోపాటు లగ్నాధిపతి బుధగ్రహానికి, బుధగ్రహం చాలా వీక్ ఉన్నాడు, అంటే తెలివి ఉంది, యు హ్యావ్ లాట్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ అబిలిటీస్, చాలా హార్డ్ వర్కింగ్ ఉంది, నాలెడ్జ్ అన్నీ ఉన్నా కూడాను కొంచెం డీయాక్టివేట్, సరిగా పనిచేయడం లేదు, అన్ని ఆటంకాలు వస్తున్నాయి, చేతికి వచ్చింది నోటుకు లేదంటారు కదా, అలాంటి జరుగుతూ ఉంది మీకు. అంటే మీ అన్నం మీ ప్లేట్లో ఉన్నా కూడాను తినే యోగం లేదు, ఇలాంటి చాలా సమస్య ఫ్రమ్ లాస్ట్ 7 years నడుస్తూ ఉంది. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. దానికి మీరు ఆపేదానికి బుధగ్రహానికి అండ్ శని గ్రహానికి బలం పెంచాలి. దానికోసము మీరు చేసిన ప్రతి తెలుగులో గరుడ పచ్చ ఎమరాల్డ్ అంటారు, ఒక 4 carat. దాంతోపాటు వచ్చేసి మయూరి నీలం, పాయింట్ టు బి నోటెడ్, మయూరి నీలం అనేసరికి అందులో వచ్చేసి గ్రీనిష్ బ్లూ అంటారు, అంటే పచ్చ సಮೇత ఆ కలర్ ఉంటుంది, మిశ్రిత కలర్ కదా, పచ్చ మిశ్రిత కలర్ అంటారు. అలాంటి 4 carat. ఎందుకంటే మార్కెట్ ఎక్కడైనా వెళ్తే ఏదో ఇచ్చేస్తారు నీలం, అన్ని ఒకటే చెప్పేస్తారు, ఓన్లీ నీలాలో 7 రకాలు ఉన్నాయి. 7 వెరైటీస్ ఆఫ్ నీల బ్లూ సఫర్స్ ఉన్నాయి. సో ఆ విధంగా మయూరి అనేసరికి ప్రత్యేకంగా చేసుకోవాలి. ఈ 2 కలిపి పెట్టుకుంటే లైఫ్ లో హ్యాపీ ముందుకు వస్తారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రేక్షకులకి. డెఫినెట్లీ సార్. కన్యా లగ్నానికి చెప్పాను కదా, కన్యా లగ్నానికి బుధ గ్రహంతో పాటు పంచమాధిపతి, ఎందుకంటే లగ్నము పంచము భాగ్యం అంటారు, ఇదే మా జీవితం. లగ్నం అంటే మీ, ఇందుకు చెప్పాను ట్రయాంగిల్ అన్నాను కదా, ప్రేక్షకులు వినండి, ట్రయాంగిల్ ఎందుకు చెప్పానంట,
లగ్నం అంటే ఇట్స్ మై బిలాంగ్స్ టు మీ, మై పర్సనాలిటీ, మా వ్యక్తిత్వము, నా ఆలోచన శక్తి, నా టాలెంట్, నా సామర్థ్యాలు, నా స్కిల్స్, ఇట్స్ ఆల్ బిలాంగ్స్ టు మీ ఓన్లీ. అంటే నాకు సంబంధించింది నెంబర్ 1. నెంబర్ 2 హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు. అంటే నాతో పాటు లైఫ్ పెరిగేది. అంటే నాకు అంటే ఒకరు వచ్చాము, ఒకరు వెళ్తాము, కానీ ఇక్కడ బతికేదానికి అందరూ కావాలి, ఒక సమాజం కావాలి, ఒక కుటుంబం కావాలి. దానికోసం 5th హౌస్ అంటారు. ఆ 5th హౌస్ అనేసరికి నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా ప్లానింగ్స్, నేను అనుకునే అన్ని. నెంబర్ 9th అంటే మేనిఫెస్టో, ఒక మంచి అదృష్ట బలం, లక్ బై ఫ్యాక్టర్ అంటారు కదా, ఒక డిజైర్స్, లైఫ్ లో హ్యాపీ ఉండేదానికి, సక్సెస్ గా ఉండేదానికి. సో ఆ విధంగా ట్రయాంగిల్లో ఇది పనిచేస్తుంది. సో ఆ విధంగా లైఫ్ లో హ్యాపీగా నేను ముందుకు రావాలంటే లగ్నం బాగుండాలి, పంచం బాగుండాలి, భాగం ఉండాలి. ఎనీవే, సో నీలం మయూరి ఎందుకు చెప్పానంటే పంచమాధిపతి అనేసరికి మిశ్రిత కలర్ వస్తుంది, చాలా పవర్ఫుల్ ఉంటుంది. అంటే బుధ గ్రహం సంబంధించింది యాజ్ వెల్ యాజ్ శాటర్న్ సంబంధించింది. ఈ 2 కలర్ కలిసిన కలర్ కాంబినేషన్ కాబట్టి ఇది చాలా అద్భుతంగా పౌరిస్తుంది. ఈ 2 పెట్టుకుంటే తప్పకుండా ఈయన లైఫ్లో చాలా మంచి మార్పు వస్తుంది, లైఫ్లో హ్యాపీ ముందుకు రాగలుగుతారు. ఇది చెప్పాను కదా, మెంటల్ క్లారిటీ కోసం, నిర్ణయం శక్తి కోసం, ఆలోచన శక్తి కోసం, జ్ఞాపక శక్తి కోసం, ధైర్యం కోసం, సంకల్ప బలం కోసం, ఆత్మవిశ్వాసం కోసం ఈ రత్నం పెట్టుకోవాల్సిందే. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటికే మనం ఇంకా మాట్లాడుకునేవి చాలా ఉన్నాయి, కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు, బట్ మనకు సమయాభావం వల్ల వెళ్ళలేకపోతున్నాం ముందుకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కాలర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి రసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ వారి స్పెషల్ లైవ్ షో. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీ.